కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా నియమితులైన సూరపునేని రాధాకృష్ణమూర్తికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీసీ కోటయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా మండల గ్రామస్థాయి పార్టీ నాయకులు సూరపునేని రాధాకృష్ణమూర్తికి దుశ్శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన పార్టీ పదవులు పొందిన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు కోడెబోయిన విజయ గంగాధరరావు అలియాస్ బాబీ, జిల్లా అధికార ప్రతినిధి కొమరవల్లి గంగాభవాని, జిల్లా వాణిజ్య విభాగ సభ్యులు కాజాప్రసాద్, ఎలమర్తి వేణు, బాపులపాడు మండల పార్టీ అధ్యక్షుడు అవిర్నేని శేషగిరిరావు, మండల బూత్ కమిటీల కన్వీనర్ జయరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి కూడా సూరపునేని రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరపునేని రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నిస్వార్థంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి మరియు భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి తన సర్వశక్తులు వినియోగిస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకులపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు బట్టు దావీదు, పార్టీ నాయకులు జ్ఞానప్రకాష్, రామన్నగూడెం గ్రామ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, బట్టు ఆనంద్, దాసరి రంగారావు, ముదిగిరి నాగేశ్వరరావు, ఎండి తెహరుద్దీన్, చేబత్తిన కుమారి, బట్టు కుమారి, దాసరి ఝాన్సీతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మనం అనుకోకుండా ప్లాన్ చేయకుండా పెట్టి కార్యక్రమం అంతా కలిపి ఒక అరగంటలోనే మనం గ్యాదర్ అవడం జరిగిందనమాట. అంటే నేను వచ్చిన తర్వాత అరగంటకి మనం ఈ ప్రోగ్రామ్ అనేది బిగిన్ చేయడం జరిగింది. అయితే ముందుగా ఏంటంటే మన వంశీమోహన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాయి సభాముఖంగా. ఎందుకనంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, ఈ పార్టీ పదవులు వీటి గురించి నేను ఇప్పుడు వస్తున్నాయని ఆలోచించాలి, ఇప్పుడు కూడా ఉన్నాయి ఏంటని. ఒకరోజు గాంధీ గారు ఫోన్ చేసి వాటి పదవులు ఇలా అడిగారు, నాకైతే మీ పేరు ఇద్దామని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది, మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. సరే, మనం ఏంటంటే గత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మనం పార్టీకి లాయల్గా పనిచేస్తూ వచ్చాం. అంటే పూర్తిగా 100% నిజాయితీతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, అలాగే అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ పార్టీకి మనం పనిచేసుకుంటూ వచ్చాం. అప్పటికి ఇప్పటికీ కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాం. పనిచేయడంలో ఎక్కడ కూడా తేడా ఏమీ లేదు. దాంతో ఏంటంటే సరే గాంధీ గారు చెప్తాం, వెంటనే వంశీమోహన్ గారు కూడా దానికి రికమెండ్ చేయటం, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మరి జనరల్ సెక్రటరీగా మనకి ఒక పదవి ఇవ్వడం జరిగింది. దాన్ని నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త అంటే మనం ఏమి ఆశించకుండా మరి ఈ గ్రామంలో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మనకు చేతనైనంత నిజాయితీగా మనం పనిచేస్తూ ఉన్నాం. మరి దాన్ని గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మనం ఎవరిని అడగలేదు పదవి ఇవ్వమని, కావాలని అడగలేదు. అదేవిధంగా వచ్చింది కూడా నాకు తెలియదు. నేను మొన్న కర్నూలు ప్రయాణం చేస్తా ఉన్నా, అది ఎప్పుడు వస్తాయంటే కూడా నాకు తెలియదు. చేస్తూ ఉండగా మన బాబీ గారు నాకు ఫోన్ చేసి సార్ మీకు ఈ పదవి ఇచ్చారు చూసారా, నేను ప్రయాణం చేస్తా ఉన్నా, కర్నూలు వెళ్తా ఉన్నాను. లేదండి నేను చూడలేదన్నా, అయితే మీరు పేపర్ కటింగ్ పెడుతున్నాను, మీరు చూడండి అన్న. ఓకే, చూశాను, హ్యాపీ. ఎవరికైనా పదవి వచ్చిందనంటే మరి మన కష్టాన్ని గుర్తించినప్పుడు ఎవరికైనా సరే ఒక కార్యకర్తగా మనం ఎంతో సంతోషిస్తాం. అలాంటి సంతోషాన్ని నేను కూడా పొందాను. ఇక పార్టీకి వస్తే మనం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసాం, అధికారం లేనప్పుడు ఎలా ఉందో చూసాం. మరి అధికారంలో ఉన్నప్పుడు కనుక మీరు చూస్తే అన్ని ప్రభుత్వాలు అన్నీ చేయలేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అదేంటంటే ముఖ్యంగా పేద బలహీన వర్గాలకి సంక్షేమం అంటే జగన్మోహన్ గారి దృష్టిలో మన పిల్లలు అభివృద్ధి చెందడం. మీరు కూడా ఆలోచించండి, పిల్లలు చదువుకుంటే ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, అంతే తప్ప మనకి ఏదో ఇంకా చేస్తే అవదు. ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకుని చదివించలేనటువంటి పేదలకి, ఆ పేద విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కట్టి చదివించిన తర్వాత వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళ అవకాశాలను వాళ్ళే వెతుక్కుంటూ వెళ్తారు. అది చదువు లేదనుకోండి, చదవకపోతే ఏం చేస్తారు, ఏవి తెలియక మనల ముందే మన ఊళ్ళోనే తిరుగుతూ ఉంటారు. అంతే కదా జరిగేది. ముఖ్యంగా అభివృద్ధి అంటే నా దృష్టిలో కూడా అదే. ఎందుకంటే నేను కూడా ఎంతో ఆలోచించాను. రోడ్లు సరిగా వేయలేదు, రోడ్లు బాగాలేదు అని చెప్పేసి అప్పుడు అన్నారు. రోడ్లు ఎవరికి అవసరం? ఉన్నత వర్గాల వాళ్ళకి రోడ్డు అవసరం. బతుకులు లేకుండా హాఫీగా రోడ్లో ప్రయాణం చేయడం అవసరం.
అది కాదనలేము. కానీ దానికన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ నిరుపేదలైనటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలి. చదువే ముఖ్యం. ఇప్పుడు మేమంతా కూడా చదువుకోబట్టే కదా మేము కూడా మళ్ళీ ఈ ఊరు వచ్చి మా నాన్నగారు వాళ్ళు మమ్మల్ని చదివించబట్టే కదా మేము చదువుకుని మరి ఎంతో కొంత అభివృద్ధి అయింది. మళ్ళీ ఇలా మేము కొంచెం జ్ఞానం కలిగి మాట్లాడేది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అనేది ఒకటి. రెండోది ఇంగ్లీష్ మీడియం అనేది వాళ్ళు చూడండి చాలా అవసరం. ఇప్పుడు గుర్తించారు. అప్పుడేం చేశారు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఏదో పాడు చేసేసారు, అది ఇది అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఈరోజు నిన్న ఇవాళ చూడండి సిబిఎస్ఈ నేషనల్ లెవెల్లో కూడా అంతా మార్చేశారు సిలబస్. ఎలా మార్చారు? పిల్లలు చదువుకోలేరు అంటున్నారు. 2వ తరగతి 3వ తరగతి పిల్లలు ఏం చదువుతారు అంటుంది. కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకు మార్చారు సిలబస్ అంతా? ఇదే విధంగా మార్చారు మంచిగా అనమాట. ఎందుకు అంటే పిల్లలు బాగా చదువుకోవాలని ఉద్దేశంతో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చూసి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మన స్కూల్స్ మనం చూడండి. ఈ స్కూల్ మరి మా చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉంది స్కూల్. మరి అలాంటిది మరి జగన్మోహన్ రెడ్డి రాగానే మరి ఆ స్కూల్ని మరి ఎంత అభివృద్ధి చేశాం. దానికి ఫెన్సింగ్ వాల్ కట్టాము, తర్వాత లోపల ఫెసిలిటీస్ కల్పించాము. అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు మీరు ఎలా ఉందో చూశారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి ముందు ఈ జగనన్న కాలనీలు మీరు చూడండి. ఇప్పుడు కూడా ఒక 10-15 ఇళ్ళు పిల్లల్లో జనం ఉంటున్నారు. అలాగే ఇంకా కూడా ప్లాట్లు అలాట్ అయి ఉన్నాయి. దాదాపు 150 మంది దాకా, ఇంకా 21 మందికి అలాట్ అవ్వాల్సి ఉన్నాయి. అప్పటి నుంచి అవలా ఇప్పటికీ అయ్యేట్టుగా పరిస్థితిగా కనపడలేదు. మరి అదేవిధంగా సచివాలయాలు మరి అలాంటి బిల్డింగులు ఎప్పుడన్నా మనం కట్టారా మన ఊళ్ళో? ఇన్ని సంవత్సరాల్లో గత 50-60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు అక్కడ కట్టారా? ఇలాంటి ప్రతి గ్రామంలోనూ మనకి దర్శనం ఇస్తాయి. ఇది అభివృద్ధి అంటే, గ్రామ అభివృద్ధి అని అంటే మనం పోల్చుకుంటే. అంతేగాని మిగిలింది ఏదో మాటలు చెప్పేసి ఏదో చేస్తున్నాము చేయిస్తున్నామని చెప్పేసి గాల్లో మాటలు చెప్తే అది అభివృద్ధి కాదు. మెడికల్ కాలేజీలు చూడండి. మెడికల్ కాలేజీలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పుకోవాలా. ఆయన చేసిన పనులు చాలా చెప్పుకోవాలా. మాకే తెలియదు. గవర్నమెంట్ పడిపోయి అయిపోయిన దాకా కూడా మాకు కూడా తెలియదు. ఇలా అయిపోయిన తర్వాత చూస్తే చాలా మెడికల్ కాలేజీలు చాలా కట్టారు. నేను కూడా కొన్ని చూశాను. కొన్ని మెడికల్ కాలేజీలు పిడుగురాళ్ళ వెళ్తే పిడుగురాళ్ళే మెడికల్ కాలేజీ ఉంది, బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, పిడుగురాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్కడండి కాలేజీ మాకు కనపట్లేదంట. ఇక దానికి ఏం చెబుతారు? దానికి ఏంటి? అలా ఏం లేదు. చాలా అభివృద్ధి చెందింది. ఒక రోడ్ల విషయంలో మాత్రం ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ విషయం మాత్రం వాస్తవం. అది పెద్ద ఇబ్బంది కలిగించే విషయం ఏం కాదు నా దృష్టిలో. అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. రోడ్లు వేసుకుంటాం అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ మనకు ముందు ఏంటంటే ఫ్యామిలీలు బాగుపడాలి. ఫ్యామిలీలో 2 పిల్లలు బాగా చదువుకోవాలి. అదే ముఖ్యం అన్నమాట. అదే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమానికి మేము అండగా ఉంటాం తప్పకుండాను. ఇప్పుడు మాకు ఆ స్టేట్ లెవెల్లో వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా ఇచ్చారు. సరే, అది మేము అక్కడికి రేపు మార్నింగ్ వంశీమోహన్ గారిని కలుస్తాము. ఎందుకంటే నేను వంశీ గారిని కూడా కలవాలా. ఈ పదవి వచ్చిన తర్వాత ఇక్కడికి రావడమే ఫస్ట్ వచ్చి ఇక్కడ మనం చేస్తా ఉన్నాం. రేపు మార్నింగ్ వెళ్ళి వంశీమోహన్ గారికి కూడా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఆ తర్వాత పార్టీ ఏ విధంగా మమ్మల్ని ఆదేశిస్తే, ఏ పనులైతే మమ్మల్ని మా బాధ్యతలు మా మీద పెడితే దాన్ని 100కి 100 నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పేసి, దానిలో ఎలాంటి లాభార్జన లేకుండా నేను 100% పార్టీకి పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ వంశీమోహన్ గారికి కూడా నేను నిజాయితీతో పనిచేస్తానని మీ అందరి ముందు కూడా నేను వాగ్దానం చేస్తాను. తప్పకుండా నేను ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు. ఇక్కడ వంశీమోహన్ గారు కూడా ఇప్పటికే చాలామంది చెప్తా ఉన్నారు. మేము బయట తిరుగుతాడు చూస్తుంటాం కదా, వంశీ గారు అసలు పోయినసారి గెలవాల్సిందండి, ఈసారి 100% వంశీ గారు వస్తారంటా ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో కానీ చూస్తే ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఎవరు గెలుస్తారు అని అడుగుతుంటారు క్వశ్చన్. చూడండి, అందులో చూస్తే 79-80% జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని వస్తుంది. ఒక 20% కూటమి ప్రభుత్వం అని వస్తూ ఉంటుంది. కూటమి కలిసి ఉన్నా సరే ఈసారి అన్ని ఓట్లకి రావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు. డెఫినెట్గా మనమే గెలుస్తాం. మేము ఖచ్చితంగా ఈ పార్టీ గెలవడానికి నా వంతుగా కృషి నేను చేస్తాను. మనందరూ కూడా మన మండల స్థాయిలోనూ మన జిల్లా స్థాయిలో ఉన్న సహచరులు వీళ్ళందరితో కూడా ఎప్పటి నుంచో నాతో పాటు వీళ్ళు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి కూడా అనమాట. వాళ్ళతో కూడా నేను షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మంచి చేద్దామని, ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన నాకు ఉన్నది ఎప్పటికైనా సరే. అదేవిధంగా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ అలాగే ముఖ్యంగా గాంధీ గారికి ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.